రైట్గా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ హీట్ ను పెంచింది. సవాళ్లు ప్రతి సవాల్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. నమస్కారం సార్ శ్రీహరి గారు. నమస్కారం సార్. సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికీ 11 గంటలకు అని టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ భవన్ కు కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు వెళ్లడం జరిగింది. సో చర్చకు సిద్ధం అని చెప్పారు కదా, మరి వెళ్తున్నారా తెలంగాణ భవన్ కి? చర్చకు ఏ అంశాలపై సిద్ధంగా ఉండబోతున్నారు? బరాబర్ వెళ్తామమ్మా, దాంట్లో ఏం అనుమానం లేదు. నిజాలు నిగ్గు తేలుస్తాం. వీళ్ళ అబద్ధాల బునాదుల మీద ఇప్పటికే 9.5 సంవత్సరాలు ప్రజల్ని అబద్ధాల బునాదుల మీద నడిపించారు. వాళ్ళు ఇంకా అనుకుంటుండ్రు మేము ఇంకా అధిక అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని. ప్రజలు అబద్ధాలు నమ్మకనే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. ఆ తర్వాత వీళ్ళ అబద్ధాలు నమ్మకనే పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిండ్రు. ఆ తర్వాత మున్సిపాలిటీలో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ లో. అయినా కూడా వీళ్ళకి ఇంకా ఆలోచన విధానంలో మార్పు రాలేదు. ఎంత అబద్ధం అంటే అసలు వాళ్ళ అబద్ధానికి హద్దులు పద్దులు ఏమి ఉండవు. అసలు గురుకులాల్లో టెండర్లు పిలిచింది 600 కోట్లకే అయితే ఈ 600 కోట్ల టెండర్లలో 2000 కోట్లకు స్కామ్ జరిగిందని గ్లోబల్ ప్రచారం, తప్పుడు ప్రచారం. ఆరోపిస్తున్నారు కదా గురుకులాల్లో అవినీతి జరిగింది అని చెప్పి. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ గురించి, ఆ పార్టీ సంబంధించిన విషయాల గురించి గతంలో ఎట్లెట్లా మాట్లాడు, ఏం మాట్లాడు ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎద మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఇప్పుడు తను మాట్లాడేటప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ అంత దరిద్రమైన పార్టీ, దోచుకునే పార్టీ, ఇంకోటి లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం అయ్యే విధంగా మాట్లాడే ఆయన ఈ రోజు బీఆర్ఎస్ లపై జాయిన్ కాగానే బీఆర్ఎస్ మంచిదైపోయిందా? ఎట్టా ప్రజలు కూడా నమ్మాలి కదా. ఇప్పుడు నేనే ఒక్కసారి చెప్పాను, నేను ఏమని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు కూడా మీరు 100% బీఆర్ఎస్ చేసినటువంటి ధ్వంసం గురించి ప్రతి వేదిక మీద మాట్లాడిన మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పోగానే బీఆర్ఎస్ మంచిదైంది, కాంగ్రెస్ పార్టీ చెడ్డదైందా? ఎట్టా ప్రజలు ఎట్ట నమ్మాలా? ఏ విధంగా ముందుకు పోవాలా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా. ఎందుకంటే ఆ గురుకులాలు మా మంత్రులు, మా వెనుకబడ్డ జాతుల మంత్రులు ఉన్నారు కాబట్టి చులకన దొర సామ్రాజ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డం పెట్టుకొని మా పొన్నం ప్రభాకర్ గారి మీద, మా అడ్లూరు లక్ష్మణ్ మీద వెనుకబడ్డ జాతులకించి మంత్రులై నిస్వార్థంగా సేవ చేసి గురుకులాన్ని బాగు చేయాలని రాత్రింబవలు కష్టపడుతున్నారు కదా, వాళ్ళ మీద కూడా మచ్చ వేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డం పెట్టుకొని దొరలాడుతున్న ఆటలో ఇదెంత బయటకు వస్తుందమ్మా. 600 కోట్ల టెండర్లే మీకు ఎగ్జిక్యూషన్ అయితే 2000 కోట్లు ఎక్కడ స్కామ్ జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి. మీడియా మాధ్యమాల ద్వారా నేను అడుగుతా ఉన్నా, మా మంత్రులు కూడా ఆ స్పాట్కి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని నీకు తేలుస్తాం. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులని అనుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం కదా, దీన్ని వాళ్ళు ఎక్కడ బయటకు వస్తుందేమని చెప్పేసి ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే వాళ్ళని బయట మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు చెప్పిండ్రు ఎవరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గతంలో గురుకులాల్లో హరీష్ రావు పాల సప్లైంగ్ చేసినప్పుడు ఆర్ఎస్ కుమార్ మాట్లాడిన మాటలు ఒకసారి బహిర్గతం చేస్తాం, బయట పెడతాం. ఇదే గురుకులాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా బయట పెడతాం. తప్పేముంది? నిర్ణయం చేయాల్సింది ప్రజలు. ప్రజల ముందల మనం ఎంతసేపు అబద్ధాలు మాట్లాడి ఒక నిర్మాణం చేస్తామంటే అది నిలబడదు. అబద్ధాలు చెప్పి 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 విని విని విసిగి వేసారిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా చెప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరే ఆలోచన చేయాలమ్మా. 2000 కోట్ల కుంభకోణం జరుగుతుందంట 600 కోట్ల టెండర్లు పిలిస్తే ఇది ఎట్ట సాధ్యం? ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అడగాల. అడిగితే ఆయన ఏం జవాబు చెప్తాడో వినాలి మనం. యావత్ తెలంగాణ ప్రజలు ఇది ఆన్లైన్ వాచింగ్ చేస్తా ఉన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అబద్ధం చెప్పినా కొంత అతికినట్టు ఉండాలా. అబద్ధం చెప్పడం కూడా కొంత అతికినట్టు ఉండాలా. పూర్తి పొంతన లేకుండా 600 కోట్ల టెండర్లు పిలిచింది. టెండర్లు మాత్రమే పిలిచింది, ఇంకా ఏమి జరగనే లేదు. 2000 కోట్ల కుంభకోణాలని చెప్పేసి ఒక గురుకులాల మీద కాదు, ప్రతి విషయంలో కూడా వీళ్ళు చేస్తున్న విధ్వంసకరమైనటువంటి అబద్ధాల పోకడలు నిజం కూడా తెలంగాణ ప్రజలు ఈ రోజు భయభ్రాంతులకు గురై ఆశ్చర్యపోతా ఉన్నారు.
అరే గత 9.5 సంవత్సరాలు వీళ్ళక మేము అవకాశం ఇచ్చింది. ఈరోజు తెలంగాణ ఆర్థికంగా ఇంత విధ్వంసం కావడానికి కారణభూతులు వీలే కదా, మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి సరైన సమయంలో గుణపాఠం చెప్పిర్రు, రేపు భవిష్యత్తులో కూడా గుణపాఠం చెబుతారు. ఆ తెలంగాణ ప్రజలు అమాయకులే ఒప్పుకుందాం, కానీ అంత తెలివి తక్కువలేం కాదు. ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. విద్యలో పెను మార్పులు రావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకొని కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, ఇంత స్ట్రెస్ లో ఉండే టీచర్ల బదిలీలు కానీ, స్పౌస్ కేసుల బదిలీలు కానీ, విద్యలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతమైనటువంటి భోజనాన్ని ఇచ్చేవి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు స్కూల్స్ ఓపెన్ కాగానే బుక్స్ ఇస్తా ఉన్నాం, స్కూల్స్ ఓపెన్ కాగానే డ్రెస్సులు ఇస్తా ఉన్నాం. అసలు యాక్చువల్ గా ఇంత చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలే. శ్రీహరి గారు, అయితే కేవలం ఇప్పుడు చర్చకు సిద్ధమని చెప్పి వెళ్తూ ఉన్నారు కదా, మరి గురుకులాలకు సంబంధించిన మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు, మా మంత్రులు కూడా అక్కడికి వస్తా ఉన్నారు. నేనేమంటున్నాంటే మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం, యావత్ ప్రజలు కూడా ఇది బాగా వినాలా, తెలుసుకోవాలా. మనం మోసపోయినాం గత 9.5 సంవత్సరాలు. వీళ్ళు చెప్పినట్టు మాట దాదాపు ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రం 60,000 కోట్ల అప్పు అయితే, వీళ్ళు పాలించిన 9.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల అప్పు చేసి ఈ రోజు ప్రతి ఒక్కరి మీద భారం మోపి ఏది తోవినా అప్పు మాత్రమే బయటకు వస్తా ఉన్న సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నా కూడా, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని ఆగనివ్వకుండా, ముఖ్యంగా విద్యలో దేని కూడా వెనక్కి పోకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కదా. వాళ్ళు ఓర్వలేక ఈ విధంగా అభండాలేసి డైవర్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలకు నిజాలు తేల్చే విధంగా తెలిపే ప్రయత్నం మేము చేస్తా ఉంటే, వీళ్ళు తెలిస్తే మళ్ళీ మా బండారం బయటపడుతుంది, భవిష్యత్తు మాకు ఉండదు అనే ఉద్దేశంతోన ఈ విధంగా 600 కోట్ల టెండర్లో 2,000 కోట్లు కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం చేసి ప్రజల ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు అమాయకులు కావచ్చు, ప్రతిసారి మోసపోరు. ఒకసారి మోసపోతుండొచ్చు, 2 సార్లు మోసపోతుండొచ్చు. వీళ్ళకు 2-3 సార్లు కరెక్ట్ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పితే కూడా ఇంకా మార్పు రాలే. ఇంకా ఇలాంటి ప్రయత్నాలు మానమని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీని ద్వారా ప్రజలు ఆలోచన విధానాన్ని మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఏదో వాళ్ళ వైపు మళ్తారని అనుకోవడం అది అవివేకం అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులకు సంబంధించినటువంటి మా అడ్లూరు లక్ష్మణ్ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు ఏదైతే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి గురుకులాల్లో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తుంది, ఓర్వలేక దొరలు ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని ముందులో పెట్టి ఈ విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారమ్మా. ఇది ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు ఖండిస్తాయి, తెలంగాణ ప్రజలు ఖండిస్తారు. వాళ్ళకు ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చే విధంగా మేము 100% మా ప్రయత్నం చేస్తాం. మేము నిష్పక్షపాతంగా, ప్రజలు మాత్రమే మాకు దేవుళ్ళు, వాళ్ళకు మాత్రమే జవాబుదారితనం అయినా కూడా ఈ రోజు ఎక్కడైతే మేము చెప్తామన్నా రావడానికి మా మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వస్తారు. ప్రజలు విశ్వసించిన వాళ్ళని, వాళ్ళు ఇట్లా ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ మాటను విశ్వసించారు. వాళ్ళకి అర్థమైపోయింది 9.5 సంవత్సరాలు మోసపోయినామని. ఇంకా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు తల్లి. రైట్ సార్, నమస్కారం. థాంక్యూ సార్ శ్రీహరి గారు. రైట్ గా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ళ పర్వం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఏం జరగబోతుంది?